ఫ్రెండ్స్ కరెక్ట్‌గా కొన్ని రోజుల క్రిందట షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం. అయితే భారత్‌లో ఉండటం వల్లే షేక్ హసీనా ఈ రకంగా సొంత దేశమైన బంగ్లాదేశ్‌కి ఎదురు తిరిగిందని, అయితే బంగ్లాదేశ్‌లో చాలా అల్లర్లు అవి జరిగాయి. షేక్ హసీనా ఎప్పుడైతే అధ్యక్షత వహిస్తుందో ఆ సమయంలో అలా జరిగిందని, వాటన్నిటికి కారణం భారతేనని, అందుకనే భారత్ దగ్గర తలదాచుకుంది అంటూ షేక్ హసీనా విషయంలో చాలా 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 మాటలన్నారు. అయితే అక్కడ గొడవ షేక్ హసీనా బంగ్లాదేశ్‌తో అయితే ఒక పెద్దావిడకి, ఒక మహిళకి ఆశ్రయం కల్పించిన భారత్ పైన నోటికొచ్చినట్టు వాగుతూ వచ్చారు. అయితే ఇదంతా చూస్తూ ఊరుకోవడం అయితే జరగదు. భారత్ నుంచి గట్టిగా ఎదురు దాడి తగిలింది. ఆ దెబ్బకి ఒక్కసారిగా భారత్‌లో ఉన్న బంగ్లాదేశీయులు వణికిపోతున్నారు. హేమంత్ బిస్వాస్ ఏం చెప్పారు? ఈయన అసలు ఏం చేశారు? ఈయన తీసుకొచ్చిన రూల్ ఏంటంటే 1950లో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన టీమ్‌తో కలిసి ఒక రూల్‌నైతే పెట్టారు. ఆ రూల్ ఏంటనేది నేను చాలా సింపుల్‌గా చెప్తా. పేర్లు, దాని లోపల ఉన్న క్లాజులు ఇవన్నీ కాదు. మనకి బేసిక్‌గా దానిలో ఏముంది అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ మనకి అస్సాంలో అస్సాం అనేది బంగ్లాదేశ్‌తో బోర్డర్‌ని పంచుకుంటూ ఉంటుంది. అయితే చాలా అంటే చాలా వేగంగా జనాలు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. అయితే బంగ్లాదేశ్ నుంచి చాలా అంటే ఏదో పార్క్‌కెళ్ళినట్టుగా నిజం చెప్పాలంటే ఒక సినిమాకెళ్ళినట్టుగా అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మారిపోతూనే ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 1,00,00,000 మందికి పైగానే బంగ్లాదేశీయులు ఇల్లీగల్‌గా మన భారత్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లోని ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ కనిపెట్టి బంగ్లాదేశ్‌కి తిరిగి పంపించడం ఫారెన్ ట్రిబ్యునల్ కోర్ట్‌కి సంబంధించిన బాధ్యత. అయితే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు, అక్కడ పేరున లోపలికి వెళ్లి ఎంక్వైరీ చేసే సమయం లేకపోతే అలా జరగట్లేదు అన్న విషయాన్ని ఆ బంగ్లాదేశీయులు తెలుసుకొని, అప్పటికప్పుడు వాళ్ళ ఇన్‌స్టంట్‌గా, ర్యాండమ్‌గా దొంగ ఆధార్ కార్డ్‌లు, దొంగ ఓట్ కార్డ్‌లు తెప్పించుకొని అప్పటికప్పుడు ఓట్లు వేసేస్తున్నారు. అయితే ఇది వాళ్ళు ఓటు వేస్తే ఏంటి మంచిదే కదా! రైట్ టు ఓట్ అని మీరు అనుకోవచ్చు. ఇలాంటి వెధవలు ఓట్లు వేయటం వల్లే రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు లీడర్స్‌గా ఉండాల్సిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ సిర్ అనే చట్టం అయితే తీసుకొచ్చడం జరిగింది. అయితే సుప్రీం కోర్ట్‌లో దీనికి సంబంధించి ఆహ్, 1950లో ఏదైతే ఒక రూల్ ఉందో దాన్ని మళ్ళీ ఇన్వోక్ చేయించి అంటే మళ్ళీ దాన్ని యాక్టివిటీలోకి తీసుకొచ్చి ఇప్పుడు హేమంత్ గారు సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. అదేంటి అంటే ఎవరైతే ఇల్లీగల్‌గా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చారో వాళ్ళు ఇక్కడ పౌరసత్వం లభించకపోతే 24 గంటల్లో ఇమ్మీడియేట్‌గా భారత్‌ని వదిలేసి వెళ్ళిపోవాలి. భారత్‌ని అంత తక్కువ అంచనా వేసి షేక్ హసీనాని అప్పజెప్పండి. మా దగ్గర చట్టాలున్నాయి, మా దగ్గర న్యాయాలున్నాయి అంటూ రకరకాలుగా నోటికొచ్చినట్టు వాగారు కదా! మరి ఇప్పుడు అంత చట్టం, అంత న్యాయం, అంత నిజాయితీ ఫాలో అవుతే మరి బంగ్లాదేశీయులు ఎందుకని భారత్‌లోకి ఇలాగ దొంగతనంగా పిరికి పందుల్లాగా రావటం? మీకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. బంగ్లాదేశ్, పాకిస్తాన్ పేరుకే వాళ్ళు సెపరేట్ అయ్యారు కానీ వాళ్ళెప్పుడూ ఒకటే. ఇప్పుడు మన కుటుంబాల్లో అన్నదమ్ములైనా విడిపోతారు కానీ, ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోరు. ఎందుకనంటే వీళ్ళిద్దరి కామన్ శత్రువు ఎవరో తెలుసా? మన భారతే. ఇప్పుడు షేక్ హసీనా విషయంలో కానీ, లేకపోతే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి సంబంధించిన ఆక్రమణ కానీ, అలాగే బాటిల్ నెక్ విషయంలో మన భారత్ పైన ఎదురు దాడికి దిగాలి అన్న ఆలోచన కానీ, ఈ మహమ్మద్ యునీస్ పాకిస్తాన్ దగ్గరికి వెళ్లి వాళ్ళిచ్చే తుపూరి ఐడియాలన్నీ తీసుకొచ్చుకొని, ఇవన్నీ దానిలో ఈయన ఐడియాలు వేసి చేసుకుంటూ ఉంటాడు. అయితే వాటన్నిటిని తిప్పి కొడుతూ ఏం జరిగింది అనేది గనక చూస్తే, ఇప్పుడు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇచ్చారు. ఈ సిర్ అనేది ఏంటి? ఈ పద్ధతి ఏంటి అనేది గనక చూస్తే, ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 2000 2000 సంవత్సరం లేదా 2002, 2005 ఇలాగా ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి ఎవరైనా గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రవి అని ఉన్నాడు. లేకపోతే ఇంకొక వ్యక్తి సుబ్బారావు అని ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అతని పుట్టు పూర్వత్రాలేంటి? అతని తాత ముత్తాతల ఆధార్ కార్డ్‌కి సంబంధించిన విషయాలేంటి? ఇవన్నీ కూడా తెలుస్తాయన్నమాట. అంటే
ఇక గ్రౌండ్ లెవెల్‌లో అంటే వాళ్ళకి సంబంధించిన అధికారులు, ఫారెన్ ట్రిబ్యునల్ కోర్ట్స్‌కి సంబంధించిన అధికారులు, అలాగే దానికి సంబంధించిన వాళ్ళు పేరున గుడిసె దగ్గరికి వెళ్ళి, ఒక టీమ్‌లాగా వెళ్ళి, వాళ్ళ ఆధార్ కార్డ్‌లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డ్‌లు ఇలాగా ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేయకపోతే, వాళ్ళు 24 గంటల్లో దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అయినా సబ్మిట్ చేయాలి. లేదంటే మూసుకొని పెట్టే బెడ సర్దుకొని బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు రావటం వల్ల ఎందుకని దీదీ అన్ని సార్లు చీఫ్ మినిస్టర్ అయి కూర్చుంటోంది? వాళ్ళకి కావాల్సిన ఉగ్రవాదుల్ని, వాళ్ళకి కావాల్సిన కారకులనందరినీ కూడా రాజకీయ నాయకులుగా, అధ్యక్షులుగా చేసేసి మన భారత్‌ని చాలా అంటే చాలా వెన్నుపోటు పొడుస్తున్నారు. ఫ్రెండ్స్ గతంలో అంటే మన నెహ్రూ గారు గతంలో ఒక రూల్ పెట్టారు. అదేంటంటే మన భారతీయులు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఇస్లాం బేస్డ్ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి భద్రత ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ ఎవరైనా ఇస్లాం దేశస్థులు ఉంటే అంటే ఇస్లామిక్ దేశం నుంచి వచ్చిన ఇస్లాములి వాళ్ళు అంటే ముస్లిమ్స్ ఉన్నా కూడా వాళ్ళని మేమేం చెయ్యము. వాళ్ళకి రక్షణ కల్పిస్తాము. అంటే ముఖ్యంగా వాళ్ళు వలసదారుల్లో వస్తే ఇంకా రక్షణ కల్పిస్తాము అంటూ అప్పట్లో ఒక రూల్ అయితే పాస్ అయింది. ఒక బిల్ పాస్ అయింది. అది దేనికి పాస్ అయింది అంటే ఇక్కడ మన దాన్నేమంటారంటే ఈ 1990లో 24 గంటల కన్నా ఎక్కువగా ఇల్లీగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఒకటుంది కదా! ఆ రూల్‌కి ఇంకొక యాడ్ ఆన్ రూల్‌గా ఇది జరిగింది. ఇది ఎందుకని జరిగింది అంటే, మన భారతీయులకు రక్షణ కల్పించడం కోసం. అయితే ఇక్కడ మన భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు చక్కగా హాయిగా, ఆనందంగా ఉంటున్నారు. కుటుంబాలతో ఉంటున్నారు. కానీ మన భారతీయులు మాత్రం అటు పాకిస్తాన్‌లో కానీ, బంగ్లాదేశ్‌లో కానీ అస్సలంటే అస్సలు ఉండలేకపోతున్నారు. వాళ్ళని బలవంతంగా వాళ్ళని ఏం చేస్తున్నారంటే మార్చేస్తున్నారు. ముస్లిమ్స్ కిందైనా మార్చేస్తున్నారు. లేదంటే వాళ్ళని చంపేస్తున్నారు. దాడుల్లో, బాంబు పేలుడుల్లో ఇలాంటి వాటిల్లో. అంటే మీకిక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, షేక్ హసీనా విషయంలో వీళ్ళు ఎలా అయితే మేము నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలం అంటూ ఏదో ఒక పిచ్చి నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి షేక్ హసీనా గారిని బలి చేసి అంటే ఆవిడ మన భారత్‌కి సపోర్టింగ్‌గా ఉందని చెప్పేసి వాళ్ళ ఒక కుట్ర అనమాట. అలా చేసేసి, ఇలా చేసేస్తే ఇక మనమేమి ఖాళీగా ఉన్నాం కదా! మనం ఇవ్వాల్సిన మాస్టర్ స్ట్రోక్ మనం ఇవ్వాల్సిందనమాట. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లోకల్‌లో జరుగుతున్న పాలిటిక్స్ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ, మేము మీ దగ్గరికి చాలా ఈజీగా అండర్‌స్టాండబుల్ వేలో మా యొక్క అనాలిసిస్‌తో పాటుగా ఒరిజినల్ ఫ్యాక్ట్స్‌ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి వీడియోస్ మనకి రెగ్యులర్‌గా వస్తుంటాయి. దయచేసి ఛానల్‌ని ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్టయితే మేము ఎటువంటి వీడియో పెట్టినప్పటికీ కూడా మీకు ఈజీగా అందుబాటులోకి వస్తుంది అది చూడటానికి. థాంక్స్ ఫర్ వాచింగ్.